ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈరోజు మన క్లాస్లో మనం 10th క్లాస్ బయాలజీ న్యూ సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి ఎక్స్క్రీషన్ టాపిక్ అండ్ లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్లోని ఎక్స్క్రీషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఎక్స్క్రీషన్ టాపిక్ ముందు న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఈ టాపిక్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని అప్రోచ్ అవ్వండి. దాని ద్వారా మీకు చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఎక్స్క్రీషన్ చాప్టర్ పూర్తిగా వినిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో డౌట్స్ని మీరు పోస్ట్ చేయండి. నేను ఆ డౌట్స్కి క్లారిఫై చేస్తాను. అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడే వీడియో షేర్ చేయండి. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్స్క్రీషన్. యాక్చువల్గా మనం న్యూట్రిషన్ జరుగుతుంది మన బాడీలో, అండ్ రెస్పిరేషన్ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అన్నీ జరిగిన తర్వాత ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ వస్తాయో ఆ వేస్ట్ అనేది కూడా మనకు డిస్పోజ్ అవ్వడం ఎంతో అవసరం అన్నమాట. అలా డిస్పోజ్ అయినటువంటి బాడీ హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టాపిక్లో మనం అదే చెప్పుకోబోతున్నాం, ఎక్స్క్రీషన్ అని. సో ఇది మనం యాక్చువల్గా ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్లో చూసినట్టయితే ప్లాంట్స్లో గ్యాసియస్ వేస్ట్ కావచ్చు, ఇవంతా కూడా జనరేట్ అయిన గ్యాసియస్ వేస్ట్స్ ఇవన్నీ కూడా ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ రూపంలో ఏ విధంగా ప్లాంట్స్లో నుంచి గెట్ రీడ్ అయినాయి అన్న విషయాన్ని అయితే ప్లాంట్స్లో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ, ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ ద్వారా. ఇలాగనే ఇంకా అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరగడం వల్ల నైట్రోజన్ మెటీరియల్స్ విచ్ నీడ్ టు బి రిమూవ్డ్, ఇవన్నీ కూడా ఏవైతే రిమూవ్ అవ్వాల్సి ఉంటాయో నైట్రోజన్ మెటీరియల్స్, ఇవన్నీ అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా జనరేట్ అవుతాయి. ఇలాంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నైట్రోజనియస్ వేస్ట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద బయలాజికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది రిమూవల్ ఆఫ్ దిస్ హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్ట్స్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఎక్స్క్రీషన్. అంటే మన బయలాజికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే రిమూవల్ ఆఫ్ హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్ట్స్ అంటే మనం డైలీ చేసే యాక్టివిటీస్లోని వేస్ట్ అనే ప్రోడక్ట్స్ వస్తాయి కదా, నైట్రోజనియస్ వేస్ట్స్ కావచ్చు, స్వెట్ కావచ్చు, ఇవంతా కూడా రిమూవ్ చేసే విధానాన్ని ఎక్స్క్రీషన్ అని అంటాం అనమాట, మన బాడీ నుంచి రిమూవ్ చేసే పద్ధతిని. సో మెనీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిమూవ్ దీస్ వేస్ట్ బై సింపుల్ డిఫ్యూషన్. అంటే చాలా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, అవి సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ని అంటే ఈ వేస్ట్ని రిమూవ్ చేసుకునేస్తాయి. అది కూడా బాడీ సర్ఫేస్ని ఉపయోగించుకొని. అర్థమైందా? అండ్ ఒకవేళ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్లో అయితే అంటే లైక్ హ్యూమన్ బీయింగ్, యానిమల్స్లో అయితే ఈ యొక్క ఎక్స్క్రీషన్ ప్రాసెస్ జరగడానికి స్పెషలైజ్డ్ ఆర్గానిజమ్స్ అనేది అవసరం అన్నమాట, ఆర్గానిక్ ఫంక్షన్స్ అనేవి అవసరం. సో చూసుకున్నట్టయితే ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మనం చూడండి డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా. సో ఇది హ్యూమన్ బీయింగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఈ ఎక్స్క్రిటరీ సిస్టంలో మనకి రినల్ ఆర్టరీ అనేది ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఒక రినల్ ఆర్టరీ ఉంటుంది, రైట్ సైడ్ ఒక రినల్ ఆర్టరీ ఉంటుంది. సో అవి ఒకటి. అండ్ రినల్ వెయిన్ అంటే రినల్ ఆర్టరీ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది, రినల్ వెయిన్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది అనమాట. సో 2 కిడ్నీస్ ఉంటాయి, ఒక రైట్ కిడ్నీ, ఒక లెఫ్ట్ కిడ్నీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ కిడ్నీ అనేది కొద్దిగా అంటే ఒక 0.5 సెంటీమీటర్స్ అట్లా కొద్దిగా బాడీలో పైకి ఉండడం జరుగుతుంది అనమాట. అంటే కొద్దిగా రైట్ సైడ్ కిడ్నీతో పోల్చుకుంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీ అనేది కొద్దిగా పైకి ఉండడం జరుగుతుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే మనకి ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఉంది కదా, ఆ కిడ్నీ కిందనే మనకి స్టమక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ స్టమక్ ఇక్కడ ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఈ కిడ్నీ మీద పడుతుంది అనమాట. ఆ కిడ్నీ కొద్దిగా పైకి అనేది జరగడం జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ అయోటా అంటే ఈ రినల్ ఆర్టరీ ద్వారా వస్తుంది కదా, ఆర్టరీ ద్వారా వచ్చి అది మళ్ళీ వేరే బాడీస్కి అంతా కూడా అంటే ప్యూరిఫై అయిన బ్లడ్ అంతా కూడా బాడీ పార్ట్స్కి వెళ్తుంది కదా, అలా సప్లై చేయడానికి అయోటా అనేది ఉంటుందన్నమాట. సో రినల్ వెయిన్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇంకా క్యారీ చేసి అంటే వెనక్కేవా అనేది డిఆక్సిజనేటెడ్ని క్యారీ చేసి అది లంగ్స్కి అనేది పంపించడం జరుగుతుంది.
సో ఇక్కడ ఏదైతే ఫిల్టర్ అవుతుందో మనకి వేస్ట్ అంతా కూడా, ఆ వేస్ట్ అంతా కూడా ఈ యూరేటర్స్ ద్వారా, ఇక్కడ చూసాం కదా 2 pairs ఆఫ్ యూరేటర్స్ ఉన్నాయి, ఈ 2 pairs ఆఫ్ యూరేటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి వచ్చి మొత్తం స్టోర్ అవుతుంది అనమాట వేస్టేజ్ అంతా యూరిన్ ద్వారా. ఇలా వచ్చిన వేస్ట్ అనేది యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. అలా స్టోర్ అయిన యూరిన్ అనేది యూరిత్రా ద్వారా, అంటే అప్పుడు మనకి ఒక సెన్సేషన్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు యూరిన్కి వెళ్ళాలి అన్న సెన్సేషన్ వచ్చిన తర్వాత యూరిత్రా ఓపెన్ అయ్యి యూరిత్రా ద్వారా యూరిన్ అనేది పాస్ అవుట్ అయిపోతుంది. సో ఇది హ్యూమన్ ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఇక్కడ చూడండి యూరిన్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, హౌ ఈజ్ యూరిన్ ప్రొడ్యూస్ అనేది చూస్తున్నట్టయితే, ది పర్పస్ ఆఫ్ మేకింగ్ యూరిన్, అసలు యూరిన్ మేకింగ్ అంటే యూరిన్ తయారవడానికి పర్పస్ ఏంటి అంటే, వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే బ్లడ్లో వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఫిల్టర్ అవుట్ అయిపోతాయి అనమాట. అలా ఫిల్టర్ అవుట్ అయ్యేది యూరిన్ రూపంలో మనకు వస్తుంది అనమాట. ఇంకా చూసినట్టయితే ఇక్కడ నైట్రోజనియస్ వేస్ట్ సచ్ యాజ్ యూరియా, యూరిక్ యాసిడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ త్రూ ద కిడ్నీస్ ద్వారా, ఈ కిడ్నీస్లోకి యూరియా కానీ యూరిక్ యాసిడ్ కానీ ఇవి ఉన్న బ్లడ్ అనేది కిడ్నీస్లోకి వెళ్ళి కిడ్నీస్లో ప్యూరిఫై జరుగుతుంది అన్నమాట. ఇక్కడ రిమూవ్ అవుతుంది నైట్రోజనియస్ వేస్ట్ అంతా కూడా. ఇలా రిమూవ్ అయ్యి ఇక్కడ చూడండి బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఇన్ ది కిడ్నీ ఈజ్ క్లస్టర్ ఆఫ్ వెరీ థిన్ వాల్ బ్లడ్ క్యాపిలరీస్ అనమాట. సో బేసిక్ ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుందంటే కిడ్నీస్లో ఒక క్లస్టర్ అంటే ఒక బంతిలాగా ఉంటుందన్నమాట. బంతిలా ఉన్న ఒక థిన్ వాల్డ్ బ్లడ్ క్యాపిలరీలో జరుగుతుందన్నమాట. ఆ థిన్ వాల్డ్ బ్లడ్ క్యాపిలరీనే మనం ఏమంటామంటే నెఫ్రాన్ అని అంటాము. ఇది ఎక్కడ ఉంటుంది, కిడ్నీలోని ఒక పార్ట్ అనమాట, క్లస్టర్ ఆఫ్ బ్లడ్గా ఉంటుంది. ఇది ఈ నెఫ్రాన్ అనేది కిడ్నీలో ఉంటుంది. సో నెఫ్రాన్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే సో ఈ విధంగా ఉంటుంది అనమాట నెఫ్రాన్. ఇక్కడ ఏదైతే బౌమన్స్ క్యాప్సిల్ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా కప్ లైక్ స్ట్రక్చర్, దీన్ని బౌమన్స్ క్యాప్సిల్ అంటారు. ఈ లోపల ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గ్లోమెరులస్. ఎక్కడ అయితే బయట నుంచి ఒక ఆర్టరీ వస్తుందో ఇది రినల్ ఆర్టరీ అంటాము. ఇది కొద్దిగా వెడల్పుగా ఉంటుందన్నమాట ఈ బ్రాంచ్ ఆఫ్ రినల్ వెయిన్తో పోల్చుకుంటే. ఈ రినల్ వెయిన్ మొత్తం అంతా కూడా ఈ ట్యూబ్ ఏదైతే గ్లోమెరులస్ ట్యూబ్ ఉందో ఆ ట్యూబ్కి అంతా కూడా నెట్వర్క్గా చుట్టుకుంటుంది అనమాట. ఆ నెట్వర్క్ అనేది బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ గ్లోమెరులస్ తర్వాత బౌమన్స్ క్యాప్సిల్కి ఉంది కదా, ఈ బౌమన్స్ క్యాప్సిల్కి ఇది ఏదైతే ట్యూబ్ లాగా ఉందో ఈ ట్యూబ్లర్ అంతా కూడా మనం ట్యూబ్లర్ సెక్రేషన్ అంటాం అనమాట. ట్యూబ్లర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ అంటాం అనమాట. నెఫ్రాన్కున్న ట్యూబ్లర్ పార్ట్ అనమాట ఇదంతా, బౌమన్స్ క్యాప్సిల్ ద్వారా వచ్చిండేదంతా. సో తర్వాత ఇది కలెక్టింగ్ డక్ట్, అంటే ఏదైతే ఇక్కడ ప్యూరిఫై అయిందో ఇదంతా కూడా ఇక్కడ వేస్ట్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అవుతుంది అనమాట. కలెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి పాస్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బ్లడ్ క్యాపిలరీస్ని మనము నెఫ్రాన్స్ అనేసి అంటాం అనమాట. సో నెఫ్రాన్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అనమాట నెఫ్రాన్ అనేది. చూడండి ఈచ్ నెఫ్రాన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డబుల్ వాల్డ్ కప్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సిల్. చెప్పినాం కదా అక్కడ కప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందని, అది బౌమన్స్ క్యాప్సిల్ అనేసి అంటామన్నమాట. ఈ బౌమన్స్ క్యాప్సిల్ ఇన్ విచ్ క్లస్టర్ ఆఫ్ బ్లడ్, అంటే ఒక బంతిలాగా బ్లడ్ లాగా ఉంటుందని చెప్పాం కదా ఇట్లా బౌమన్స్ క్యాప్సిల్లో, దీన్ని గ్లోమెరులస్ అంటాం అనమాట. ఇలా బ్లడ్ వెజల్స్ ఇట్లా గ్లోమెరులస్ రూపంలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద బౌమన్స్ క్యాప్సిల్ ఈజ్ కనెక్టెడ్ టు ది ట్యూబ్లర్ పార్ట్ బౌమన్స్ క్యాప్సిల్ నుంచి వచ్చిన ట్యూబ్స్ని ట్యూబ్లర్ పోర్షన్ అన్నాం కదా, అది చెప్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చూస్తే, యాజ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ గ్లోమెరులస్, అంటే గ్లోమెరులస్కి బ్లడ్ ఫ్లో అయిందంటే రినల్ ఆర్టరీ ద్వారా, బ్రాంచ్ ఆఫ్ రినల్ ఆర్టరీ ద్వారా ఇక్కడ ప్రైమరీ ఫిల్టరేషన్ జరుగుతుందన్నమాట బౌమన్స్ క్యాప్సిల్లో. అలా అట్లా ప్రైమరీ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత దెన్ ద ప్రైమరీ ఫిల్టరేషన్ పాసెస్ త్రూ అలాంగ్ ద ట్యూబ్. ఈ ప్రైమరీ ఫిల్టరేషన్ అయిన తర్వాత ఈ ఫిల్టరేట్ అంతా కూడా ఒక బౌమన్స్ క్యాప్సిల్ ద్వారా వచ్చిన ట్యూబ్ ద్వారా పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా పాస్ అయ్యే క్రమంలో సమ్ సబ్స్టెన్సెస్ ఇన్ ది ఫిల్టరేట్,
అంటే ఫిల్ట్రేట్లో ఉన్న సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అమైనో యాసిడ్స్ కావచ్చు, గ్లూకోజ్, సాల్ట్స్, మేజర్ కంటెంట్ ఆఫ్ సుక్రోస్, ఇదంతా కూడా ఏమవుతుందంటే రీఅబ్జర్వ్ అవుతుంది మళ్ళీ బ్లడ్లోకి. ఎందుకు రీఅబ్జర్వ్ అవుతుందంటే మనకి ఇప్పుడు కొన్ని యూ యూస్ఫుల్ మెటీరియల్స్ కూడా మనకి ఫిల్ట్రేషన్లో వచ్చేసి ఉండొచ్చు. ఆ యూస్ఫుల్ మెటీరియల్స్ ఇవేమైనా యాసిడ్స్, గ్లూకోజ్, సాల్ట్స్, మేజర్ కంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ రీఅబ్జర్వ్ అవుతాయి బ్లడ్లోకి. ఎందుకంటే వేస్ట్ అయిపోతే మన బాడీకి అది చాలా ప్రమాదకరం అనమాట. సో ఇలా ఫిల్టర్ తర్వాత రీఅబ్జర్వ్ అయ్యి ఫిల్టర్ అయ్యి వచ్చిన ఏదైతే ఫిల్ట్రేట్ ఉందో అదంతా కూడా కలెక్టింగ్ ట్యూబ్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. అలా అంటే ఆ ట్యూబ్ ద్వారా వచ్చిందని సెండ్ చేసి ఈ కలెక్టింగ్ ట్యూబ్ అనేది కలెక్ట్ చేసుకునేసి యూరిటర్స్ ద్వారా అంటే యూరిటర్స్కి సెండ్ చేస్తుంది కలెక్టింగ్ ట్యూబ్ అనేది యూరిన్ని. అలా సెండ్ చేసిన యూరిన్ని యూరిటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్కి సెండ్ అయ్యి అంటే అంటే అలా సెండ్ అవుతుంది అనమాట యూరిటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి ఆ యూరిన్ ఏదైతే ఉందో అది. సో అక్కడి నుంచి మనకు ఒక సెన్సేషన్ అనేది వస్తుంది అనమాట. యూరిటర్స్ నుంచి యూరెత్రాకి ఎప్పుడైతే మనకు యూరిన్ వచ్చిందో అప్పుడు ఒక సెన్సేషన్ వస్తుంది, మనం యూరిన్ వెళ్ళాలి అన్న సెన్సేషన్. అప్పుడు మనం అలా యూరిన్ వెళ్ళనప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు మీరైతే కనుక యూరిన్ చేయకుండా ఉండద్దండి మీకు అలా అనిపించినప్పుడు, అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఒకవేళ మనకి కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయింది అంటారు కదా, అలా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఈ ఫిల్ట్రేట్ అంతా అంటే ఈ రిమూవ్ ఆఫ్ వేస్ట్ ఫిల్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది, కష్టం కదా. సో అప్పుడు మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది వచ్చిందనమాట. ఈ బ్లడ్ని అంతా మళ్ళీ ఫిల్ట్రేట్ చేసి మంచి బ్లడ్ని బాడీకి పంపించి వేస్టేజ్ ఏదైతే యూరిన్ కానీ యూరిక్ యాసిడ్ ఇవంతా కూడా మనము గెట్ రీడ్ చేసేయాలన్నమాట బయటికి. దానికోసమని ఆర్టిఫిషియల్ కిడ్నీ వచ్చిందనమాట. దీన్ని హిమోడయాలసిస్ అని కూడా అంటారంట ఆర్టిఫిషియల్ కిడ్నీని. ఆర్టిఫిషియల్ కిడ్నీ ఈజ్ యూజ్డ్ డివైస్ అంటే దేనికి యూజ్ చేస్తారంటే డివైస్ టు రిమూవ్ నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ది బ్లడ్ త్రూ ద డయాలసిస్ ప్రాసెస్ ద్వారా నైట్రోజనస్ వేస్ట్ ఏదైతే బ్లడ్ కంటైన్ ఉందో ఆ నైట్రోజనస్ వేస్ట్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం అంటే ఆ కిడ్నీని మనం హిమోడయాలసిస్ అంటాం, ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆర్ హిమోడయాలసిస్ అంటారు. తర్వాత ఈ ప్రాసెస్ని డయాలసిస్ అనేసి అంటాం అనమాట. సో ఇక్కడ మనము ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్లో ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని ఒకసారి గమనించినట్టయితే, ఆక్సిజన్ ఇట్ సెల్ఫ్ కెన్ బి త్రూఅవుట్ అంటే ఆక్సిజన్ అదంతటా అదే వేస్ట్ ప్రోడక్ట్గా ఫోటోసింథసిస్ రూపంలో బయట అనేది గెట్ రీడ్ అయిపోతుంది అనమాట ప్లాంట్స్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఎక్సెస్ ఆఫ్ వాటర్ని ప్లాంట్స్ అనేది ట్రాన్స్పిరేషన్ ద్వారా గెట్ రీడ్ చేసేస్తుంది అంటే బయటికి పంపించేస్తుంది అనేసి అయితే చదువుకున్నాము. ఇంకా ఫర్ అదర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఫర్ అదర్ వేస్ట్స్ అనేవి అంటే ప్లాంట్స్లో కొన్ని అదర్ వేస్ట్స్ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే మెనీ దే టిష్యూస్ కన్సిస్ట్ ఆఫ్ డెడ్ సెల్స్ ఉంటాయి. అండ్ దట్ దే కెన్ ఈవెన్ లాస్ సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో లీవ్స్ ద్వారా ఈ వేస్ట్ అంటే డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డెడ్ సెల్స్ అనేవి లీవ్స్ ద్వారా కోల్పోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఒక బెటర్ ఛాన్స్ అనమాట. ప్లాంట్స్లోనే ఎక్స్క్రీషన్లో ఇది ఒక భాగం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మెనీ ప్లాంట్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే ప్లాంట్ యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే సెల్లార్ వ్యాక్యూల్స్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. వ్యాక్యూల్స్ అంటే ఏంటి, ఇది ఖాళీ ప్రదేశాలు ఇట్లా ఉంటాయన్నమాట, ఓన్లీ ఖాళీ ఉంటుందన్నమాట ఆ ప్రదేశాల్లో. సో వాటిని వ్యాక్యూల్స్ అని అంటాం. సెల్స్లో వ్యాక్యూల్స్ ఉంటాయి. ఆ వ్యాక్యూల్స్లో ఈ ప్లాంట్ యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి స్టోర్ అవుతాయి. అలా స్టోర్ అయిన వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి మేబీ స్టోర్డ్ ఇన్ లీవ్స్. అవి ఇంకా వ్యాక్యూల్స్ అన్నాక మనకి ఎక్కువ లీవ్స్లోనే ఉంటాయి కదా. ఇలా స్టోర్ అయిన వ్యాక్యూల్స్ ఉన్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాల్ డౌన్ అయిపోతాయి, అంటే ఎండిపోయి ఆకులు కిందికి రాలిపోతాయి కదా. సో అది ఎందువల్ల అంటే ఇలా అనమాట, వేస్ట్ ప్రోడక్ట్స్ కావచ్చు, దాంట్లో ఉన్న డెడ్ సెల్స్ కావచ్చు, అవన్నీ ఇలా వాడిపోయిన ఆకుల వల్ల అవి ఫాల్ అవుట్ అయిపోయే దానివల్ల ఈ వేస్ట్స్ అనేవి కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అదర్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ రెజిన్స్.
ఇవి ఇంకా వాటర్ కావచ్చు, డెడ్ సెల్స్ కావచ్చు, ఇవి ఆక్సిజన్ కావచ్చు, ఇవి కాకుండా ఇంకేవైతే అదర్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో, రెజిన్స్ అయినా, గమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్పెషల్ ఓల్డ్ జైలంలో స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? ఓల్డ్ జైలంలో మనకి స్టోర్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ప్లాంట్స్ ఆల్సో ఎక్స్క్రీట్ సమ్ వేస్ట్ సబ్స్టెన్సెస్ ఇంటూ ది సాయిల్లో కూడా మనకి ప్లాంట్స్ ఎక్స్క్రీట్ చేసేస్తాయి అనమాట వేస్ట్ సబ్స్టెన్సెస్ని, ప్లాంట్స్ అనేవి. అది కూడా ఎలాగంటే సాయిల్లోనే ఎక్స్క్రీట్ చేసేస్తాయి. ఆ రూట్స్ ఉంటాయి కదా సాయిల్లో, ఆ రూట్స్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న రూట్స్ ద్వారా సాయిల్లో ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట ఎక్స్క్రీషన్లో కూడా మనకు ప్లాంట్స్లో. సో మీకు ఈ చాప్టర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతకు ముందు వీడియోస్ యొక్క లింక్ని కూడా నేను కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి ఆ వీడియోస్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఏదైతే నోట్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఈ పీడిఎఫ్ నోట్స్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తానన్నమాట. సో ఈ నోట్స్ మీరు చదువుకోవడం వల్ల మీకు అసలు ఎగ్జామ్స్ కూడా తొందరగా ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది ఈ నోట్స్ ఒక్కటి చదువుకోవడం వల్ల. సో ఇదే అండి ఇవాల్టి క్లాస్. సో ఇవాల్టి క్లాస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడేటైతే షేర్ చేయండి. ఓకేనా? షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను మీకు డౌట్స్కి నేను రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్.